హలో వివర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ మధ్య ఏఐ అంటే చాలా మందికి ఓన్లీ చాట్ జీపీటీ అని అనుకుంటున్నారు. బట్ ఏఐ అంటే ఏంటి, వాటిని ఎలా నేర్చుకోవాలి, రియల్గా ఏఐని యూజ్ చేసి డబ్బులు ఎలా సంపాదించాలి అని మెయిన్గా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏఐ ఎక్స్పర్ట్ బాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే బాబు గారు. నమస్తే అండి. బేసిక్గా మీరెందుకు ఏఐని చూస్ చేసుకోవాలనుకున్నారు? ఓకే. సో మీ పాత్ర ఏంటి ఏఐలో? అంటే మీరు ప్రజెంట్ చూస్తుంటే ఎక్కడ చూసినా ఏఐ ఏఐ ఏఐ. సో నన్ను తీసుకుంటే నేను ఫస్ట్ పోల్ డెవలపర్గా స్టార్ట్ అయినా. ఓకే. ఫస్ట్ ఐబిఎంలో 10 years బ్యాక్ పోల్ డెవలపర్గా స్టార్ట్ అయినా. తర్వాత లైనెక్స్ అని, డెవాప్స్ అని ఇట్లా కంప్లీట్గా చేంజ్ చేస్తూ వచ్చాయి ఎవ్రీ 3 yearsకి. ఓకే. బట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీరు ఏ ప్లాట్ఫామ్లో వర్క్ చేసినా కంపల్సరీగా ఏఐ స్కిల్స్ అనేది మ్యాండేటరీ. ఎగ్జాక్ట్లీ. సో అందువల్ల నేనేం చేశానంటే ఏఐ ఇంజనీర్కి షిఫ్ట్ అయ్యా. సో షిఫ్ట్ అయ్యి దాంతోపాటు ఏఐ అనేది ట్రైన్ చేయడము ఇలా స్టార్ట్ చేశాను. సో అసలు ఏఐ అంటే ఏంటండి? సో అసలు ఏఐ అంటే ఏంటి? సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే మనం థింక్ చేస్తాం. ఓకే. బట్ ఏఐ ఏం చేస్తుంది? ఏఐ అనేది ఒక మిషన్. ఎలాగైతే హ్యూమన్ థింక్ చేస్తాడో అలాగా మనం ఒక మిషన్ యూజ్ చేసి ఆ థింకింగ్ పవర్ అనేది మిషన్ ద్వారా చేస్తున్నాం మనం. ఓకే. సో ఇన్స్టెడ్ ఆఫ్ హ్యూమన్ థింకింగ్ మిషనే మనకు ఎవ్రీథింగ్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే. సో దీంట్లో మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ ఇస్తాం. సో గూగుల్ మ్యాప్స్ అనేది ఏది బెస్ట్ రూట్ అనేది చెప్తుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ వీడియో చూస్తాం. నెక్స్ట్ మూవీ రికమెండేషన్ అనేది ఆటోమేటిక్గా ఇస్తుంది. ఎగ్జాక్ట్. అది ఏఐ. అండ్ నెట్ఫ్లిక్స్ వీడియోస్ కావచ్చు. ఈవెన్ మనం అమెజాన్లో ప్రోడక్ట్ కొన్నా కూడా ఆ ప్రోడక్ట్ మన ఇంట్రెస్ట్ బట్టి ఆటోమేటిక్గా మన ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని నెక్స్ట్ ప్రోడక్ట్స్ అన్ని సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ ఏఐ చేసే టాస్క్లే. ఓకే. సో ఏఐ అనేది ఇప్పుడు మనకు సో మనం ఏదైనా మాట్లాడితే కూడా దానికి రిలేటెడ్ యాడ్స్ రిలేటెడ్ యాడ్స్ వస్తుంటాయి, మనకు తెలియదు అది. సో ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్లో ఇప్పుడు అందుకని ప్రతి ప్రోడక్ట్ నేను ఫోన్ కొందాం అనుకుంటున్నాను మనం ఎవరితోనో చెప్పాం అనుకోండి, ఫోన్ రిలేటెడ్ యాడ్స్ వస్తుంది. టుమారో యాడ్ వస్తుంది. ఎట్లా వస్తుంది అది అంటే మనం మాట్లాడే ప్రతి ఒక్కటి లిజనింగ్ కదా. సో ఇప్పుడు యాపిల్ ఫోన్ ఆడితే సిరి ఉంటుంది. సో ఈయన ఏం చేస్తుంది, మనం నెక్స్ట్ ఓపెన్ చేస్తేనే ఆ రిలేటెడ్ అన్నీ మనకు చూపిస్తూ ఉంటుంది అనమాట. ఆ ప్యాటర్న్స్ అని ఐడెంటిఫై చేసి మనకి యాడ్స్ లాగా చూపిస్తుంటుంది. అవును. సో అంటే ఏఐ అనేది ఇక్కడ మాట్లాడడమనే కాదు, కంటెంట్ క్రియేట్ చేయడమనే కాదు, వింటుంది, చూస్తుంది, సజెస్ట్ చేస్తుంది, ఎవ్రీథింగ్ వాట్ నాట్. యా, ఎవ్రీథింగ్ అన్ని. సో అంటే హ్యూమన్స్ని రిప్లేస్ చేస్తుంది, హ్యూమన్ జాబ్స్ని రిప్లేస్ చేస్తుంది ఏఐ అని చెప్తున్నారు. నిజంగా రిప్లేస్ చేస్తుందా అండి? సో హ్యూమన్ జాబ్స్ని అయితే రీప్లేస్ చేస్తుందా అంటే అఫ్ కోర్స్ చేస్తుంది. బట్ దేంట్లో అంటే ఎవరైతే ఏఐకి అప్గ్రేడ్ అవ్వరో వాళ్ళ జాబ్స్కి వెరీ సూన్ ప్రాబ్లం ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు మనం ఏ జాబ్ అయినా తీసుకున్నా, అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయినా కాదు, మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా, హెల్త్ కేర్ కావచ్చు, లేకపోతే ఈవెన్ రియల్ ఎస్టేట్లో కావచ్చు, లేకుంటే ఎనీ ఫీల్డ్, మీరు బ్యాంకింగ్ కావచ్చు. బ్యాంకింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాడక్ట్ డిటెక్షన్కి వాడతారు ఏఐ. సో హెల్త్ కేర్లో ప్రతి ఫీల్డ్లో ఏఐ అనేది మ్యాండేటరీ అయిపోయింది. ఎందుకు అంటే ఇంతకుముందు మనం చేసే జాబు ఫర్ ఎగ్జాంపుల్ మన 6 hours పట్టింది అనుకున్న ఒక జాబ్, ఇప్పుడు ఆ 6 hours టాస్క్ని ఏఐ యూజ్ చేసుకొని మేబీ 1 hourలో కంప్లీట్ చేయొచ్చు. అంటే మినిమం మనకు 5 to 10x అనేది ఆ ప్రొడక్టివిటీ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. సో అందువల్ల ఏఐ అనేది మ్యాండేటరీ ప్రతి ఫీల్డ్కి. లేకపోతే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ జాబ్ రోల్ అనేది వెరీ సూన్ డిసప్పర్ అయిపోతుంది. ఓకే. అంటే మేబీ ఒక వ్యవసాయం చేసే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఏ నేర్చుకోవాలనుకుంటారు. వ్యవసాయంలో కూడా ఏ వచ్చింది. ఓ, ఇప్పుడు ఫార్మర్ కూడా ఏ నేర్చుకోవాలి, మొత్తం అందరూ నేర్చుకోవాలంటే. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తా. సో అగ్రికల్చర్లో ఎందుకంటే నెక్స్ట్ మనం ఏ పంట వేస్తే బాగుంటుంది అని ప్రిడిక్షన్ అనేది ఏ ఇస్తుంది. ఓకే. సో ఆ ప్రిడిక్షన్ బేస్ చేసుకొని ఈ సీజన్లో ఏ మనం క్రాఫ్ట్ చేస్తే ఈజీగా మనం ఎర్న్ చేయొచ్చు, లేకుంటే దేనికి బెటర్ ఆప్షన్ అనేది ఆ ప్రిడిక్షన్స్ కోసం ఏ యూజ్ చేస్తుంది. ఓకే. సో ఎవ్రీవేర్ ఆల్రెడీ. ఓకే. ఇప్పుడు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవాలంటారా? టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కంపల్సరీ అయిపోయింది. అంటే మ్యాండేటరీ అంటే ప్రస్తుతానికైతే లేదు, బట్ నెక్స్ట్ 1-2 yearsలో అయితే మ్యాండేటరీ. ఓకే. సో నేర్చుకోలేదు అంటే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ జాబ్ ఎయిదర్ కంపల్సరీగా అయినా పుష్ చేపిస్తారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అందరికీ, సాఫ్ట్వేర్ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళకి ఈ కోర్సెస్ అనేది మ్యాండేటరీగా ఇస్తున్నారు కంపెనీస్. ఎట్లా అంటే ఇప్పుడు జెన్ఏఐ కావచ్చు, ఏజెంటిక్ ఏఐ కావచ్చు, కంపల్సరీగా ఇది మీరు కంప్లీట్ చేయాలి అని ఒక టార్గెట్ ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళకి తెలుసు ఇప్పుడు మీరు కానీ నేర్చుకోలేదంటే మీ జాబ్కైనా ప్రాబ్లం ఉందని చెప్పి వాళ్ళు కంపల్సరీగా అప్గ్రేడ్ అవ్వమంటున్నారు. అలా
ఓకే. అంటే ప్రతి ఒక్కరు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా రోజువారీ జీవితంలో ఏ టూల్స్ ముఖ్యంగా నేర్చుకోవాల్సినవి ఏంటండి? ఓకే. సో ఏఐ టూల్స్ అనేది డే టు డే మారుతుంటాయి. మ్మ్. సో ఎందుకంటే నేనేం చెప్తానంటే స్కిల్ నేర్చుకోమంట. టూల్స్ అనేది ఏంటంటే ఈరోజు ఒక టూల్ ఉంటుంది, రేపు ఇంకో టూల్ ఉంటుంది. బట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉండేది ఏది అనుకుంటే క్లాడ్. సో క్లాడ్ అనేది ఇప్పుడు మ్యాండేటరీ. ఓకే. సో ఎందుకు అంటే క్లాడ్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ చాట్ జీపీటీ వాడేవన్నీ వాడుతూ కోవర్క్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్సెల్ షీట్ ఉంది అనుకోండి, ఆ ఎక్సెల్ షీట్ని దానికి ఇచ్చి నాకు ఫిల్టర్ చేసి అన్ని రిపోర్ట్స్ కావాలంటే అది ఇమీడియట్ చేసేస్తుంది. ఓ. సో ఇప్పుడు నాకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే మనం ఎక్కడో ఒక ట్రిప్కి వెళ్తాం, గోవాకు ఒక ట్రిప్ వెళ్ళాం. సో ట్రిప్కి వెళ్ళాక మనకు ఒక 1 GB డేటా ఉంది ఫొటోస్. ఓకే. ఆ ఫొటోస్ని నాకు ఫిల్టర్ చేయడానికి కష్టమైపోయింది. నా సింగిల్ ఫోటోలు ఉండేవి కావాలి నాకు. నేనేం చేస్తా, ఆ సిస్టమ్కి క్లాడ్ కోవర్క్ని యాక్సెస్ ఇస్తే జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, సింగిల్గా ఉన్న ఫొటోస్, నేను నాలోని ఫొటోస్ మాత్రమే సపరేట్ ఫోల్డర్లో పెట్టాలి అంటే ఓకే. వితిన్ 5 minutesలో ఆ 1 GB మొత్తం ఫిల్టర్ చేసి ఆ ఫొటోస్ అన్ని ఒక ఫోల్డర్లో వేసేస్తాను. సో ఇట్లా ప్రతిదానికి ఈవెన్ కోడింగ్ కూడా క్లాడ్ కోడ్ అని ఒకటి ఉంది. ఓకే. సో మనం ఇప్పుడు ఏమంటే అందరూ కోడింగ్ ఇంతకు ముందులాగా పైథాన్, జావా అట్లా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఫంక్షనల్ కోడింగ్ అనేది కొంచెం బేసిక్ ఉండాలి. తర్వాత ఈ టూల్స్ యూజ్ చేసుకొని కోడ్ అనేది జనరేట్ చేయొచ్చు. సో క్లాడ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి క్లాడ్ నేను సజెస్ట్ చేస్తా. ఇంకా అలాగో చాట్ జీపీటీ ఇది రెగ్యులర్. అండ్ ద వర్కింగ్ ప్రొఫెషనల్స్కి అయితే ఈవెన్ కోపైలట్ కూడా యూస్ఫుల్. ఓకే. కోపైలట్ స్టూడియో. సో ఇప్పుడు క్లాడ్ అన్నాను అంటే ఇప్పుడు మనకు టూల్స్లో, ఏఐ టూల్స్లో స్పెసిఫిక్గా దేనికోసం అని ఫస్ట్ డెసిషన్ తీసుకోవాలి. నేను చెప్పింది జనరల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాడ్ యూజ్ చేసి సాంగ్ క్రియేట్ చేస్తారా అంటే లేదు. సో టూల్స్లో మళ్ళీ మన పర్పస్ ఏంది, సో ఆ పర్పస్ అనేది తెలిస్తే పర్పస్ బేస్ చేసుకొని టూల్స్ ఉంటాయి. ఇప్పుడు సాంగ్ క్రియేట్ చేయాలంటే ఒక టూల్, ఓకే. ఇమేజెస్కి ఒక టూల్ సజెస్ట్ చేస్తాం. క్లాడ్ కోడ్ అన్నాను ఇందాక, అంటే కోడింగ్ కోసం అది వాడమని. అట్లానే వీడియో క్రియేషన్కి ఇంకో టూల్ సజెస్ట్ చేస్తాం. సో నాకు లేదు వాయిస్ జనరేట్ చేయాలంటే ఇంకో టూల్ సజెస్ట్ చేస్తాం. సో ఇట్లా మళ్ళీ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. బట్ జనరల్గా తీసుకుంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉండేది క్లాడ్ ఈవెన్ సర్టిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. ఓకే. సో క్లాడ్ సర్టిఫికేషన్ ఇప్పుడు మ్యాండేటరీ అవుతుంది వెరీ సూన్. ఇది మార్చ్లో రిలీజ్ అయింది, లాస్ట్ మార్చ్లో. సో బై డిసెంబర్ ఎవ్రీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్కి మ్యాండేటరీ అని కూడా చెప్పొచ్చు క్లాడ్ సర్టిఫికేషన్. ఓకే. అలా అంటే ఇంకా ఫ్యూచర్లో ఈ ఏఐని యూజ్ చేసుకొని ఫాస్ట్గా గ్రో అయ్యే ఇండస్ట్రీస్ ఏమున్నాయండి? ఎవ్రీ ఇండస్ట్రీ. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే ప్రతి ఇండస్ట్రీలో ఏఐ అనేది కంపల్సరీగా ఏఐ ఎన్హాన్స్ అనేది అయిపోయింది. సో ఏఐ లేకుండా ఇంకా జనరల్గా ఉన్న కంపెనీస్ ఉన్నాయి అంటే అవి కంపల్సరీగా అప్గ్రేడ్ అయితే అవ్వాలి. ఎందుకు 10x స్పీడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 కంపెనీస్ తీసుకుంటే ఒక కంపెనీ వితౌట్ ఏఐ, అనదర్ కంపెనీ విత్ ఏఐ. సో వితౌట్ ఏఐ అనేది చాలా స్లో అవుతుంది, విత్ ఏఐ ఉన్నదేమో స్పీడ్ ఉంటుంది. సో ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి కంపల్సరీగా అయితే ఏఐ అనేది ఇంటిగ్రేట్ చేయాల్సింది. అంటే ఒక ఎంప్లాయీ ఎవరైనా ఏఐని యూజ్ చేసుకొని ఆ ప్రొడక్టివిటీని 10x చేయాలనుకున్నాను అనుకోండి, చేయొచ్చా అండి? 100% చేయొచ్చు. 100% చేయొచ్చు. సో ఇలా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇంతకుముందు ఒక ఈమెయిల్ రాస్తున్నాను. ఈమెయిల్ రాసినప్పుడు ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నేను ఏఐ వాడకుండా చాట్ జీపీటీ లేనప్పుడు ఒక ఈమెయిల్ రాయాలంటే కస్టమర్కి మినిమం అంటే ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఎవరికి రాసిన క్లయింట్కి రాసినప్పుడు ప్రాపర్గా ప్రొఫెషనల్ స్టైల్లో రాయాలి కాబట్టి మినిమం ఒక 20 minutes అయితే టైం ఓన్లీ మెయిల్ రైటింగ్ పెట్టేవాడిని. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అదే మెయిల్ని నేను ఏం రాయాలనుకుంటున్నాను అనేసి చాట్ జీపీటీకి ఇస్తే ఒక టోన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొఫెషనల్ టోన్లో యాక్ట్ లైక్ ఎక్స్పర్ట్ రైటింగ్ ఇన్ ఈమెయిల్ అని చెప్తే అదొక ఈమెయిల్ ఫామ్ చేసి ఇస్తుంది. నేను దాన్నే ఫైనల్ వర్షన్ అని చెప్పట్లేదు, అది డ్రాఫ్ట్ వర్షన్. ఆ డ్రాఫ్ట్ వర్షన్ తీసుకొని మన హ్యూమన్ టచ్ యూజ్ చేసి మనం మళ్ళీ ఈమెయిల్ చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ 20 minutes చేసే ఈమెయిల్ 1 minute అయిపోతుంది. అలా అంటే ఒకవేళ చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు, బిజినెస్లో కూడా ఏఐని యూజ్ చేయొచ్చా అండి? బిజినెస్లో ఎట్లా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిజినెస్ అని తీసుకోండి. బిజినెస్ కావాల్సిందంటే ఒక వెబ్సైట్ డిజైన్ కావాలి, ఒక ఫ్లయర్స్ వాళ్ళకి యాడ్స్ చేయడానికి ఒక ఫ్లయర్స్ కావాలి, విజిటింగ్ కార్డ్స్ కావాలి. ఇంతకుముందు వెబ్సైట్ డిజైన్ చేసేదానికి మీరు వెబ్సైట్ డిజైన్ చేయాలంటే వెబ్ డిజైనర్ దగ్గరికి వెళ్ళి మినిమం ఒక 3 months వెయిట్ చేసి మళ్ళీ మనకు నచ్చదు, మళ్ళీ మనం చేయాలి కదా. అవును. ఇప్పుడు కొన్ని టూల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ లవబుల్, నా ఫేవరెట్ లవబుల్. సో వైబ్ కోడింగ్ ఒక ప్రాంప్ట్ ఇచ్చి మీకు ఏ విధంగా వెబ్సైట్ కావాలి అంటే ఆ విధంగా వెబ్సైట్ని వితిన్ 15 minutesలో బిల్డ్ చేసేయచ్చు. వెబ్సైట్ని కంప్లీట్ వెబ్సైట్ 15 minutesలో బిల్డ్ చేసి దాన్ని లైవ్లోకి తెచ్చేయచ్చు.
ఇంకా మీకు మాడిఫికేషన్ కావాలంటే ఎవ్రీథింగ్ మీకు ఓకే నాకు ఇది నచ్చలేదు ఇలా కావాలి అని ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ ప్రకారం మళ్ళీ మాడిఫై అయిపోతుంది. అదొకటి. సెకండ్ ఫ్లయర్ అనుకున్నాం. ఫ్లయర్ క్రియేషన్ అయితే చాలా ఈజీ. జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే ఏ విధంగా మీకు ఫ్లయర్ కావాలి ఆ విధంగా ఫ్లయర్ క్రియేట్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా అందులో ఉండే కాస్ట్ని తగ్గించుకోవచ్చు. కాస్ట్ తగ్గించుకోవచ్చు. ఎలా అంటే ఎంప్లాయీస్ అవసరం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలంటే దానికి మళ్ళీ ఖర్చు అవుతుంది, అవును అది ఖర్చు లేకుండా చేసుకోవచ్చు అంటారు. అవును, ఖర్చు లేకుండా చేయొచ్చు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కి ఫ్లయర్స్ కానీ విజిటింగ్ కార్డ్స్ కానీ క్రియేట్ చేయొచ్చు. ఓకే. అండ్ థర్డ్ మన ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక మైక్రో నిష్ ఏదో ఒకటి ఉంది, ఒక ప్రోడక్ట్ మీరు లాంచ్ చేశారు. ఆ ప్రోడక్ట్ ఎవరు కొంటారు, ఆ కొనడానికి కస్టమర్స్ ఎలాంటి వాళ్ళు అనేది కూడా మీరు ఈ ఏఐ టూల్స్ యూజ్ చేసి కూడా ఆ కస్టమర్స్ ఎక్కడ ఉంటారు ఎలాంటి వాళ్ళు అనేది ఒకసారి మీరు లిస్ట్ అవుట్ చేసి వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. సో ఎండ్ టు ఎండ్ స్టార్టింగ్ నుంచి వెబ్సైట్ బిల్డ్ నుంచి ఫ్లయర్స్ క్రియేషన్ కావచ్చు, అండ్ దెన్ మార్కెటింగ్ ఎట్లా చేయాలి, డిజిటల్ మార్కెటింగ్ ఎట్లా చేయాలి, ఎవ్రీథింగ్ మనం ఏఐతో చేయొచ్చు.